అత్రి మహర్షి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. 21వ రోజు 20 రోజులు అయిపోయినాయి. 40 మండలం అయితే అర్ధమండలం, ఇంకా 10 రోజులు 2 భాగాలైంది. 3వ భాగంలో మనం అడుగుపెట్టాం. కార్తీక మాహాత్మ్యాన్ని చెప్పుకుంటున్నాం. ఈ యుద్ధం చేయటానికి వచ్చినటువంటి పురంజయుడిని చూసి రాజులందరూ కూడా సిద్ధపడ్డారు. అన్ని డేరాల్లో నుంచి బయటకు వచ్చేసాడు చుట్టూ నగరంలో. రక్తలోచన, కోపంతో వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. రక్తం ఉడికిపోతున్నది లోపల. దాంతో కళ్ళు ఎర్రబడ్డాయి. శస్త్రాలు, అస్త్రాలు, బాణాలు, విల్లంబులు వీటన్నింటినీ ధరించారు. అయితే అప్పటి యుద్ధాలకి ఇప్పటి యుద్ధాలకి చాలా వ్యత్యాసం ఉంది. నిజానికి అప్పటి యుద్ధం చాలా గొప్ప యుద్ధం. ఇందులో కూడా పురంజయుడు చేసినటువంటి యుద్ధం గొప్పదనే చెప్పుకోవాలి. ద్వంద్వ యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరిద్దరే ఏ అంశంలో ఉంటే ఆ ఇద్దరు, మల్ల యుద్ధం తెలిసిన వాళ్ళు మల్ల యుద్ధం, లేదు బాణాలతో కొట్టుకునేవాళ్ళు బాణాలు, కత్తి యుద్ధం చేసేవాళ్ళు కత్తులతోటి, గదా యుద్ధం చేసేవాళ్ళు గదలతోటి, ఆ ఇద్దరే. పోతే ఒకడు పోతాడు, ఉంటే ఒకడు ఉంటాడు. ఎక్కువ నష్టం అనేది రాదు. రాజ్యం మొత్తం పోవటానికి వీలు లేదు. ఈ జరుగుతున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ద్వంద్వ యుద్ధంలో పురంజయుడు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ధర్మయుద్ధాన్ని అతిక్రమించి యుద్ధం చేయటానికి చాలామంది వచ్చున్నారు. మావటి వాళ్ళు మావటి వాళ్ళతోటి, రౌతులు రౌతులతోటి, సారథులు సారథులతోటి కొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే సారథి పోతాడో రధికుడు చిక్కిపోతాడు. ఇక శూరులు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. చాలా అమోఘమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. కేకలు, బొబ్బలకి యుద్ధభూమి అంటే ఆ కేకలు వినలేం. ఇవాళ ఏదైనా 10 మంది ఒక చోట చేరి ఆనందంతో పెద్ద పెద్దగా మాట్లాడుకుంటుంటేనే ఏంట్రా కేకలు బొబ్బలు అని అనుకుంటున్నాం. అందులో చావుకు తెగించి వెళ్ళిన వాళ్ళు వీరావేశంతో వేసేటటువంటి కేకలు, అలాంటి అద్భుతమైనటువంటి కేకలు వేసుకుంటున్నారు. బాణాలు ప్రయోగిస్తున్నారు ఒకరి మీద ఒకళ్ళు. కాంభోజాది రాజులందరూ ఒకటైనారు. ఇటుపక్క గట్టి రాజు ఒక్కడే పురంజయుడు. ఈ పురంజయుడిని ఆపాదమస్తకం వాళ్ళు బాణాలతో కొట్టారు. ఒక బాణం తీసుకునే లేపు మరొక బాణంతో కొట్టేస్తున్నారు. గుర్రాల్ని కొట్టేశారు. ఆ యుద్ధభూమిలో ఎంతమంది పోయారో లెక్క వేయటానికి వీలు లేకుండా ఉంది. తొండాలు తెగిపోయిన ఏనుగులు, తోకలు తెగిపోయినటువంటి గుర్రాలు, చనిపోయినటువంటి మనుష్యులు, ఇలా విపరీతంగా ఉంది. రక్తము ఏర్లై ప్రవహిస్తున్నది. ఒక మనిషి నుంచి ఎంత రక్తం వస్తుంది? ఆ ఎంత రక్తం వస్తే ఏరుగా పారుతుంది? ఒక ఏరు కాదు, అనేక ఏరులుగా పారుతున్నది. ఈ కాంభోజరాజు వేసేటటువంటి బాణాలని ఒక్కొక్క దానికి చిల్లులు పడిపోతున్నాయి శరీరాలు. కాంభోజరాజు మీద పురంజయ మహారాజు గారు కూడా బాణాలు వేస్తున్నాడు. నీవిచ్చిన బాణాలు నువ్వే తీసుకోమని ఈయన ఎదురు వేసేలోపు ఈయన 10 బాణాలు వేస్తే వాళ్ళు 20 బాణాలు వేస్తున్నారు. అట్లా చిట్ట చివరికి కాంభోజరాజు గద్దరెక్కలు కట్టినటువంటి ఒక బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. ప్రతి బాణానికి చివర ఇలా 2 అతికి ఉంటాయి, ఒక బెత్తెడు. అది ఎందుకని అంటే బాణము సమానంగా గాలిలో వెళ్ళటానికి వీలు కోసంగా రెక్కలు కడతారు బాణాలకి కూడా. అలాంటి వాటిలో గరుడ రెక్కలు కట్టినటువంటి బాణాన్ని సంధించాడు. ఆ సంధించి నీవు నాకు ఈ బాణం ఇవ్వక్కర్లేదు తీసుకోమన్నాడు. ఒకరినొకరు భటులు భీకరంగా బాణాలతోటి యుద్ధం పోరు. ఆ యుద్ధం ఎటువంటిది అంటే వర్షం కురుస్తున్నట్టుగా బాణాలు కురుస్తున్నాయి. అంత భయంకరమైనటువంటి వాటిల్లో ఓరీ పారిపోకు పారిపోకు, నిలు నిలు అని హెచ్చరించుకుంటున్నారు. ఎందుకని అలా హెచ్చరించుకుంటున్నారు అంటే యుద్ధంలో చనిపోయిన వాడికి తప్పనిసరిగా స్వర్గం వస్తుంది అనేటటువంటి ఒక ధర్మం ఉంది. శత్రువుకి ఎదురుగా ఉండి యుద్ధం చేస్తూ శరీరాన్ని కనుక విడిచిపెట్టినట్టయితే ఆ విడిచిపెట్టిన వాళ్ళకి స్వర్గం వస్తుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఎంతమందో చనిపోతూ ఉంటే అప్సరసలందరూ పైనుంచి చూసి ఇవో వీడు నాకు వీడు నాకు వీడు నాకు అని అక్కడ పోటీలు పడుతున్నాడు, వీడు స్వర్గానికి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు అప్సరసలు. అంత అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. దేవతలు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు కూడా పైన దర్శిస్తున్నారు. ఈ చనిపోయిన వాళ్ళు వీరస్వర్గానికి వెళుతున్నారు. కాంభోజుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా పురంజయుడిని చాలా తీవ్రంగా హింసించారు. ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నాడు. ఇంతలో సాయంకాలం అయింది. రాత్రిపూట యుద్ధం చెయ్యకూడదు అని ఒక నీతి ఉంది. ఉదయమే సూర్యోదయం తర్వాత
సూర్యాస్తమానం వరకు యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేసినప్పుడు ఎవరు గెలిచారు అనేది చిట్ట చివరికి నిర్ణయం చేస్తారు. మహాభారత సంగ్రామం కూడా ఉదయం పూట గెలుపు, సాయంత్రం గెలుపులలో సాయంత్రం పూట గెలుపుకు వచ్చేసరికి పాండవులది గణనంలోకి వచ్చేది అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా సాయంత్రం అయింది, యుద్ధం మానేశారు. ఇంకా రాత్రి అయిపోయింది, ఈయన ఇంటికి వచ్చేశాడు. కాంబోజ రాజు సామంతరాజు 13 అక్షౌహిణులను తీసుకొని వచ్చి ఈ పురంజయుడి సైన్యాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఇంకా తిరిగి వెళ్ళినటువంటి ఈ పురంజయుడికి కాస్త జ్ఞానోదయం అయింది. ఆయనకి ఒక పురోహితుడు ఉన్నాడు, మంచి సకల విద్యా విశారదుడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఏడుస్తూ ప్రార్థించాడు. ఎప్పుడు చూడండి, కష్టం వస్తేనే గుర్తొచ్చేది దేవుడు లేకపోతే గురువుగారు. గురువుగారు చేసే పని ఏమిటి అంటే కష్టం నుంచి ఉద్ధరించటమే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని గురువు ప్రధానంగా చేయవలసిన పని. ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు, అయ్యా నాకు ఇంత బాధగా ఉందని ఏడుస్తున్నాడు. ఏమిటి రాజా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అని ఆయన ఎంతో ఆదరంగా ప్రశ్నించాడు. ఇదానీం కార్తికే మాసి పౌర్ణమి పుణ్య సాధిని. ఆహా, నీ అదృష్టం, వాళ్ళ కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ రోజున ఏ సంకల్పం చేసినా కూడా అది నిరర్ధకం కాదు, కార్యాన్ని సాధించి పెట్టేటటువంటిది. నీవు ఈ పూర్ణిమ రోజున నీకు ఒంటికి ఎంత దెబ్బలు తగిలినా సరే నువ్వు భగవంతుణ్ణి స్మరించు, కేశవుణ్ణి ఇప్పుడు వచ్చినటువంటి పువ్వులతో పూజించు. మనం ఎప్పుడూ కూడా ఏ కాలంలో వచ్చే పువ్వులతో ఆ కాలం స్వామిని అర్చించాలి. 360 రోజులు అర్చించదగినది ఒకటే ఉంది, తులసి. తులసికి నిన్న ఇవాళ రేపు అనే దోషం లేదు కనుక తులసితోటి 360 రోజులు చేయొచ్చు. పుష్పాలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఏ కాలంలో వస్తే వాటిని పూజిస్తే పుణ్యం వస్తుంది. ఇవాళ మనం అన్ని కాలాలలో వచ్చే పండ్లను తింటున్నాము, అది సక్రమంగా రానందువలన వాటి వల్ల అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నాం. అలా పూజ చేసి విష్ణు సన్నిధానంలో చక్కగా దీపాన్ని వెలిగించు. కృష్ణ గోవింద అనంత అని భక్తితో నృత్యం చెయ్యి. నువ్వు అలా నృత్యం చేస్తే నీకు చాలా పుణ్యం వస్తుంది. కార్తికేయ కేశవ ప్రియే. కార్తీక మాసం కేశవుడికి చాలా ఇష్టమైనటువంటిది కనుక తన భక్తులని రక్షించటం కోసంగా స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎంత పనైనా చేయగలుగుతాడు. ఈ కార్తీక మాసంలో నీవు కేశవుణ్ణి ఆరాధిస్తే ఆ జనార్దనుడు ఏం చేస్తాడు? సుదర్శనం సహస్రాంశం సంప్రేషయ దరం హరి. సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. నువ్వు మిగిలావు కదా, ఆ సైన్యం పోవటమే కదా నీకు కావలసింది. నీవు ఈ స్థితిలో వెళ్ళి యుద్ధం చేసినా రేపు గెలవలేవు. నీవు యుద్ధం గెలవాలి అంటే ఈ ఒక్క రాత్రి అవకాశం తీసుకొని భగవంతుడి సన్నిధానంలో చక్కగా దీపారాధన చేసి భక్తితో కీర్తన చెయ్యి. కీర్తనతో ఆయన కరిగిపోతాడు. అందుకనే నామస్మరణం చెయ్యి. ఆ నామస్మరణం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. కార్తీక మాసానికి ఊర్జమాసము అని పేరు. ఈ ఊర్జమాసంలో చేసేటటువంటి పుణ్యాలు కూడా అనంత ఫలాన్ని ఇస్తాయి. అప్పుడు నీకు విజయం చేకూరుతుంది. అసలు నీకు అపజయం ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించావా? ఇప్పుడు నేను చెప్తున్నాను విను. అధర్మచరణ అత్తవా. నువ్వు గతంలో అధర్మాన్ని చేశావు. ఎప్పుడైతే నీవు అధర్మాత్ముడి అయ్యావో నీ బలం కాస్త నశించింది. అందువల్ల నీవు ఇప్పుడు ధర్మాన్ని అనుసరించు, ధర్మం చెయ్యి. ధర్మాచరణం అంటే సామాన్యమా? ధర్మశాస్త్రాలు ఇన్ని ఉన్నాయి, ఎక్కడ చదవగలుగుతాం, ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? తెల్లవారేసరికి మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాలి అంటే ధర్మము అంటే నాకు తెలిసినది ప్రస్తుతం ఆపద్ధర్మం, పరమాత్మ సంకీర్తనమే అని సుశీలుడు అనేటువంటి పురోహితుడు తన పేరుకు తగిన విధంగా హితబోధ చేశాడు. కార్తీక వ్రతాన్ని చేయమన్నాడు. కార్తీక వ్రతశీలానాం ఆయురారోగ్య సంపద పుత్రలాభ కోశవృద్ధి సర్వత్ర విజయోనిశం. ఇప్పుడు ఇవన్నీ కావాలి ఈయనకి. ఏమేం కావాలి? ఆయుర్దాయం కావాలి, ముందు బతికుండాలి. బతికున్న వాడికి వాళ్ళు తూట్లు పడిచినటువంటి శరీరంలో ఉన్న గాయాలన్నీ మానాలి. యుద్ధం వల్ల నష్టమైన ధనం చేకూరాలి, పుత్రులు కలగాలి. ఇవన్నీ రావాలి అంటే నువ్వు చేయవలసినది కార్తీక వ్రతమే. ఇందులో అబద్ధం ఏమీ లేదు. నువ్వు ఆలస్యం చేయకుండా
పరమాత్మ సన్నిధికి వెళ్ళి దీపారాధన చేసి నామ సంకీర్తనం చేయమని బోధించాడు సుశీలుడు. ఆ బోధని విన్నాడు. విని రేపటి అధ్యాయంలో పురంజయుడు ఏ విధంగా స్వామిని ప్రసన్నుని చేసుకుంటాడో తెలుసుకుందాం.